మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయా సమయాలలో పరిస్థితుల యొక్క ప్రతికూలతను బట్టి ఒక్కొక్కసారి బుధవారం రోజు బైబిల్ స్టడీస్ మీకు అందించలేకుండా ఉన్నందుకు చింతిస్తూ ఉన్నాను. ప్రతి బుధవారం ఏదో ఒక అంశం మీద లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో నుండి ఒక్కొక్క భాగం మీద మీకు ఒక మంచి అవగాహన కలగాలని, పూర్తిగా బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలని నేను ఎల్లప్పుడూ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో కాసేపు దేవుని మాటలు మీరు వినుటకు ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఇబ్బందులు అనే అంశం మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి. ఇబ్బందుల మీద మీకు ఒక అవగాహన కలగజేయాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీకు అందించుటకు పరిశుద్ధాత్ముడు సహాయపడునుగాక. ఒక మూల వచనాన్ని చదువుతున్నారు. 69వ కీర్తన 17వ వచనం. ఇక్కడ కీర్తనాకారుడు ఇలా చెప్పుకుంటున్నారు, చూడండి. నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తర ఇమ్ము. గమనించండి, ఈ భక్తుడు ఏ ఇబ్బందులో ఉన్నారో దాని గురించి అక్కడ చెప్పట్లేదు, కానీ మొత్తం మీద తన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందిని ఒక్క మాటలో తెలియజేస్తున్నారు. నేను నీ సేవకుని, నాకు మీరు విముఖుడవై ఉండబాకు, నేను మిక్కిలి ఇబ్బందిలో ఉన్నాను, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ప్రియమైన సహోదరులరా, ఈ లోకములో పుట్టి పెరిగిన ప్రతి మనిషి ఏదో ఒక ఇబ్బంది గుండా ఏదో ఒక రోజున వెళ్ళక తప్పదు. యోబు అంటాడు తన గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మీరు గమనిస్తే, అసలు భూమి మీద మనుషుల యొక్క కాలమంతా యుద్ధకాలము వంటిది కాదా అంటూ, స్త్రీ కనినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శ్రమల గుండా వెళ్ళాలి
వెళ్ళవలసిన అవసరత ఉంది అని అక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వినుచున్న మిమ్ములను నేను అడిగాను అనుకోండి, ఇబ్బందులు లేవు అని చెప్పేవారు ఎవరండి? ఏ వయసుకు సంబంధించిన వారైనా వారి పరిధులలో ఏదో ఒక ఇబ్బంది, ఈ ఇబ్బందులు మనిషిని ఏం చేస్తాయో తెలుసా? 107వ కీర్తనలో 39వ వచనాన్ని చదువుతున్నారు. పితరుల చరిత్ర అక్కడ వ్రాయబడింది చూడండి. పితరులు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను చూశారండి, తగ్గిపోయారట. ఇబ్బందులు మనిషిని తగ్గింపచేస్తాయి, క్షీణింపచేస్తాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తాయి. ఇబ్బందులు మనిషిని కాటువేస్తాయి. ఆ ఇబ్బందిలో మనిషి నిరాశ చెందే పరిస్థితులు వస్తాయి. నా ప్రియమైన సహోదరులారా, ఇబ్బందిలో ప్రతి వ్యక్తికి పరామర్శ అవసరం. అందుకే క్రొత్త నిబంధనలో యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనమును యాకోబు ఈ మంచి మాట చెప్తున్నారండి. వారి ఇబ్బందులలో వారిని పరామర్శించుటకు, అంటే ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి పరామర్శ అవసరం. ఒకసారి మీరు గమనించండి, 365 రోజులు మనిషి బాగున్నప్పుడు ఆ ఒక్కరోజు బాగలేని క్షణం నానుకునేవారు పరామర్శించలేదనుకోండి, వెంటనే ఆ వ్యక్తి వెలితి పడతారు. బాగున్నప్పుడు పరామర్శను కోరుకోకపోయినా బాగలేనప్పుడు ప్రతి మనిషి పరామర్శ కోరుకుంటారు. శ్రమలో ఉన్నప్పుడు ఓదార్చారా? బాధించబడుతూ ఉన్నప్పుడు మీరు మమ్మలను చేరదీశారా అని లోకంలో ప్రతి మనిషి వెలితి పడుతూ ఉంటారు. ఇబ్బందిలో ఉన్న ప్రతి మనిషికి పరామర్శ అవసరం. మరి ఈరోజు ఇబ్బందుల మీద మీకు ఒక అవగాహన కలుగజేయాలని కోరుకుంటున్నాను. లోకంలో 2 విధములైనటువంటి ప్రజలు ఉంటారు. దేవునిని నమ్ముకొనని అన్యజనులు, దేవునిని నమ్ముకున్నటువంటి ప్రజలు. దేవునిని నమ్ముకొనని వ్యక్తులకి ఇబ్బందులు వస్తాయి. దేవునిని నమ్ముకొని జీవించే వ్యక్తులకు ఇబ్బందులు వస్తాయి. ఇది 2 భాగాలుగా నేను మీకు వివరిస్తాను. అసలు లోక సంబంధులకు లేక ఆత్మీయులకు మనుషుల ద్వారా కలిగే ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు కలగజేసే ఇబ్బందులు ఉంటాయి. వారంతటా వారే ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తులు బైబిల్లో లేకపోలేదు. విలాప వాక్యములు 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఇక్కడ చూడండి. ఈ విలాప వాక్యం అంటేనే మనకు తెలుసు, వారి బాధలో, శ్రమలో, దుఃఖములలో, వారి కన్నీళ్ళలో విలపించినటువంటి రోదన, వేదన
అందుకే ఆ పుస్తకానికే పేరు విలాపవాక్యములు అని. వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో దేవునికి వారు పెట్టిన మొర, విలపించినటువంటి అనుభవాలు మనకు కనబడతాయి. 20వ వచనంలో ఏం రాయబడింది? దేవా దృష్టించుము. ఎందుకు ఇబ్బంది కలిగింది? ఎలాంటి ఇబ్బంది కలిగింది వీరికి? ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో వారికి ఇబ్బంది కలగటానికి కారణం ఏమిటి? అసలు ఎలాంటి ఇబ్బందులు? ఈ వాక్యాన్ని చదువుతుంటే నేటి ప్రపంచం కూడా మన కళ్ళ ముందు తెర మీద కనబడినట్లుగా ఉంటుంది. మిగతా విషయాలు చదువుతున్నారు చూడండి. నా అంతరంగమంతా శోభిల్లుచున్నది, నేను చేసిన గొప్ప ద్రోహమును పాపమును బట్టి. చూశారండి, ఏమిటి వీరికి కలిగిన ఇబ్బంది? గుండె లోపల కొట్టుకొనుచున్నది. ఈ రోజుల్లో చాలా మందిని గురించి కూడా మనం చదువుతున్నాం, వింటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారు కొంతమంది. ఈ మధ్య నేను కొన్ని చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు నాకు చెప్తూ ఉన్నారు, ఏమిటో ఓ చిన్న విషయం వింటే గుండె కొట్టుకుంటుంది, రాత్రులు నిద్రపడట్లేదు, ఏదైనా ఒక దుర్వార్త వింటే బాడీ స్వాధీనంలో ఉండట్లేదు. నిజమే, ఇలా గుండె చెదిరి గుండె కొట్టుకొని చాలామంది మృతైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ రోజులో చూడండి, ఒకటి వారి గుండె వారి లోపల కొట్టుకొనుచున్నది. తర్వాత వీధులలోనట ఖడ్గము జననష్టం కలుగజేస్తుందట. చూశారండి, ఏ వీధిలో చూసినా ఖడ్గం ఖడ్గం ఖడ్గం. ఖడ్గం ఎందుకు బయలుదేరిందండి? ఖడ్గం బయలుదేరటం అంటే ఉగ్రత. ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వీధులలో ఈ రోజున ఖడ్గం ఖడ్గం ఖడ్గం. మూడో విషయం కూడా చెప్తున్నాడు అక్కడ, ఇండ్లలోనట నానా విధములైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధులు. నేను ముందే చెప్పాను కదా, ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేస్తే నేటి ప్రపంచం మనకు తెర మీద కనపడుతున్నట్టుగా ఉంటుంది. గుండె కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారు. వీధులలో ఖడ్గం, ఏ ఇంట్లో చూసినా మరణకరమైన వ్యాధి. ప్రతి ఇంటిలో, ప్రతి మనిషిలో ఏదో ఒక వ్యాధి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు అరుదు. నిన్న లేకపోవచ్చు, ఈరోజు సంభవిస్తుంది. ఈరోజు సంభవించకపోవచ్చు, రేపు ప్రవేశిస్తుంది. అసలు ఈ భక్తుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పడానికి కారణం ఏమిటి? ఇలాంటి ఇబ్బందులు ఎందుకు సంభవించాయి? ఇదే వచనంలో కూడా వారి పొరపాటును కూడా ఒప్పుకుంటున్నారు. గమనించారా మీరు? మేము చేసినటువంటి గొప్ప ద్రోహమును, పాపమును బట్టి, పాపాలను బట్టి మనిషి ఇబ్బందుల్లోనికి వెళ్తాడు. సహోదరులారా, ద్రోహ కార్యములను బట్టి ఆ దేశమైన, రాష్ట్రమైన, ప్రపంచమైన ఏ మనిషి అయినా సరే ఇబ్బందుల్లో
పడక తప్పదు, ఇబ్బందుల గుండా వెళ్ళక తప్పదు. మీ క్రొత్త నిబంధనలో లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని నోట్ చేయండి. ఒక దేశమందు ఓ మంచి తండ్రి, మంచి ఆసామి, భూసామి, బహుమంది పనివారు, ఆ ఇంట 2 కుమారులు, సుఖ సౌఖ్యాలతో సంతృప్తితో జీవించే కుటుంబం అది. తండ్రి పిల్లలను ఎంతో గాఢముగా ప్రేమించి గౌరవపదముగా ఉండాలి పిల్లలని పెంచుకుంటూ గుండె నిండా ఎన్నో ఆశయాలు పెట్టుకొని పిల్లలను పెంచుకుంటున్నటువంటి కుటుంబం అది. ఉన్నట్లుగా ఉండే చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి నాకు పంచేయమని గొడవ పెట్టుకొని తనకు వచ్చే ఆస్తిని, ఆ భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళాడట. ఎన్నోసార్లు ఈ సందర్భాన్ని మీరు విన్నారు కదా. దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తిని వేశ్యలకు ఖర్చు పెట్టాడు. ఆ భాగాల్లో వ్రాయబడిన మాటలు అవి. దూరదేశం వెళ్ళటం ఏమిటి? ఏమండి, తండ్రి ఇంట ఏం తక్కువైందండి? సుఖముతో, సౌఖ్యముతో, సమృద్ధితో తుళ్ళతూగుతున్నటువంటి కుటుంబం. ఆ ఇంట ఉన్న పనివారు కూడా లేమి అనేది లేకుండా ఏమండి సంతృప్తిగా జీవించేటటువంటి కుటుంబం అది. అంత మంచి సహవాసపు ఇల్లును విడిచిపెట్టి ఏమండి దూరదేశం వెళ్ళాడట. దూరదేశం వ్యాపారం కొరకు ఎక్కడికి వెళ్ళాడో, దూరదేశం అంటే ముంబై వెళ్ళాడో, కలకత్తా వెళ్ళాడో, హైదరాబాద్ వెళ్ళాడో, మొత్తం మీద దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళి అక్కడ చేసింది ఏమిటి? దుర్వ్యాపారం. ఈరోజు చూశానండి, దుర్వ్యాపారాలు ఎక్కువ. సుఖంగా సంపాదించాలి, సుఖంగా బ్రతకాలి, కష్టపడకూడదు, కడుపు నిండాలి. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్వ్యాపారాలకు, డ్రగ్స్ అమ్మటానికి, ఏమండి పాపం ఏ మనిషిని వదిలిపెట్టదు. ఈ మధ్య చూశారు కదా మీరు, పొలిటికల్ లీడర్స్ను పట్టుబడ్డారు, సినీ యాక్టర్లు పట్టుబడ్డారు కొన్ని డ్రగ్స్ కేసుల్లో. ఏమండి తెరల మీద ఒక తారల్లాగా వెలిగినటువంటి వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఆఖరికి జైలుకి వెళ్ళి ఓసలు లెక్క పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. దుర్వ్యాపారం. ఈ సహోదరుడు కూడా అదే కోరుకున్నాడు. దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. తర్వాతట తన ఆస్తిని మొత్తం వేశ్యలకు ఖర్చు పెట్టాడట. వేశ్యలకు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ అన్నగారు చెప్తారు, వాళ్ళ అన్నగారు తక్కువడేం కాదు, అన్నీ విచారణ చేస్తూ ఉన్నాడు. మా వాడు ఎక్కడున్నాడు, డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాడు అని వాళ్ళ అన్నగారు మొత్తం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు. ఆయన విచారణలో తేలింది ఏమిటంటే తన ఆస్తి అంతటా వేశ్యలకు ఖర్చు పెడతానట. వేశ్యలకి. ఒకసారి ఆలోచించండి. చేతుల కష్టార్జితాన్ని వ్యర్థంగా పోటు చేసుకోవటం,
చేతుల కష్టార్జితాన్ని అవసరం లేని ఏమండి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకోవటం. చివరికి తన పరిస్థితి ఎలా మారింది? 14వ వచనం చదువుకుందామా? డబ్బంతయు ఖర్చు చేసిన తర్వాత చూశారండి, ఆ దేశమందు ఇప్పుడు ఏమైంది? కరువు కలగగా అసలు ఈ సహోదరుడు ఇబ్బందిలో పడటానికి కారణం ఏమిటి? ఇబ్బంది పడసాగాను. తండ్రి ఇంట సమృద్ధి ఉన్నదే, పనివారికి కూడా ఆహారం ఉన్నదే, కష్టమంటే తెలియని వ్యక్తి, ఇబ్బందులంటే ఏమిటో ఎరగని వ్యక్తి ఈ రోజున ఇబ్బంది పడసాగాను. చివరికి తన గతి ఎలా బట్టింది తెలుసండి? పందులు తినే పట్టుతో కడుపు నింపుకోవాలని కోరుకుంటున్నాడు. పొట్టుని పందులు కదా తినేది, ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూస్తున్నాడు. ఈ భయంకరమైనటువంటి గతి ఇతనికి కలగటానికి కారణం ఏమిటి? అందుకే విలాప వాక్యాల్లో మీకు చూపించింది ఆ మాట. ఈ సహోదరుడు కూడా బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఇదే మాట అంటారు, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేసి తిని. కొంచెం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మీరు మాకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని ఇబ్బందుల మీద మీకు ఒక అవగాహన కలగాలి. ఈ ఇబ్బందులు చేసిన ద్రోహ కార్యాలను బట్టి, పాపాన్ని బట్టి వస్తున్నాయా, లేకపోతే మీరు యథార్థంగా ఉన్నప్పుడు శత్రువు నా మీద ఏదైనా ఇబ్బందులు కలగజేస్తున్నారా, లేకపోతే దేవుడే నన్ను కొన్నిసార్లు ఇబ్బందులు కూడా నడిపిస్తున్నారా అని ఒక అవగాహన కలగాలని మీకు చెప్తున్నాను. అన్ని ఇబ్బందులు ఒకటి కావు. మనంతట మనం తెచ్చుకునేది ఇబ్బందులు ఉంటాయి, ఇతరుల ద్వారా కలిగే ఇబ్బందులు ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు ఇబ్బందులు గుండా మనల్ని నడిపిస్తారు. అందుకని వీటిని మీరు విభజన చేయాలి, వాటి మీద ఒక అవగాహన కలగాలి. అన్ని ఇబ్బందులు ఒకటే అనుకోకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 53వ వచనం. శత్రువులు పెట్టే ఇబ్బందులు మీరు ఆలోచించండి. మీ అంతటి మీరు తెచ్చుకునే ఇబ్బందుల గురించి చెప్పాను ఇప్పటి వరకు. ఇవి శత్రువులు పెట్టే ఇబ్బందులు. ఇబ్బందులు కూడా ఎందుకు వెళ్తారంటే, కొన్నిసార్లు గిట్టని వారు, శత్రువులు మీకు ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. మీరు ఆఫీసులో నమ్మకంగా పనిచేసుకుంటూ వెళ్తారు. మీ పై అధికారులే కానివ్వండి, లేక మీ తోటి స్టాఫ్ కానివ్వండి, వారి హేయమైనటువంటి క్రియలలో మీరు ప్రవేశించటం లేదని, వారి బుద్ధిమైనటువంటి పనులలో మీరు పరిగెత్తటం లేదని మీ మీద ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. ప్రతి క్షణం మిమ్మల్ని గాయపరుస్తుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో మంచి పని చేసేవారు కొంతమంది. మనకు ఎజ్రా, నెహెమ్యా ఈ గ్రంథాల్లో పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేసుకోవటం, ప్రాకారాలను కట్టుకోవటం, ఏమండి వారి బాధల్లో వారు కష్టపడి దేవుని మీద వాంఛగలిగి వారు చేసుకుంటూ వెళ్తుంటే, ఆ రోజుల్లో కొంతమంది ఏం చేశారట? చదువు. దేశపు జనులు
యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి. చూశారండి, యూదా వంశస్థులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారట దేవుని బిడ్డలకు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే క్రైస్తవులకు ఏదో ఒక ఇబ్బంది కలుగజేయాలి, చర్చిల మీద దాడులు చేయాలి, క్రైస్తవుల్ని హింసించాలి. పూర్వము నుండి ఉన్నదే. ఇశ్రాయేలీలు విస్తరిస్తున్నారని ఆ రోజున ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బందుల్లో పెట్టాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత ఇబ్బందుల్లో పెట్టాడు. భయంకరమైనటువంటి కఠినమైనటువంటి బానిసత్వం క్రింద పెట్టాడు. ఇలా చరిత్ర మనం చదువుకుంటూ వస్తే ఎస్తేరు కాలములో హామాన్ అనే ప్రధానమంత్రి యూదుడైనటువంటి మొర్దెకైని ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి. వంగి నమస్కారాలు చేయలేదని, దండాలు పెట్టలేదని. ఆత్మీయుల్ని కొన్నిసార్లు శత్రువులు ఇబ్బందులు పెడతారు, అది గుర్తించాలి. శత్రువు ద్వారా కలిగే ఇబ్బందులా ఇవి అని. ఆత్మీయుడైన యోసేపు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వెళ్ళలేదా? నమ్మకంగా పనిచేస్తూ లోపాలు లేకుండా జీవించినటువంటి దానియేలు మీద ఏమండి కొంతమంది శత్రువులు ఇబ్బందులు కలగజేయలేదా? నా ప్రియమైన సహోదరులారా, ఇలా వారంతటా వారు చేసిన పొరపాట్లను బట్టి ఇబ్బందులు పడేవారు ఉన్నారు, శత్రువుల ద్వారా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. ఇక పౌలు గారు ఇంకొక మాట రాస్తాడు కుటుంబాన్ని గురించి. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు, ఇది ఆజ్ఞపూర్వకంగా చెప్పలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థను గురించి పౌలు గారు బోధిస్తూ వచ్చారు. వృద్ధులకు సంబంధించిన కొన్ని సలహాలు చెప్పారు, విధవరాన్లకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు, పెండ్లైనటువంటి వ్యక్తులకి కొన్ని సలహాలు చెప్పారు, పెండ్లి కాని వారికి కొన్ని సలహాలు చెప్పారు, తన అభిప్రాయాలు చెప్పారు. అభిప్రాయాలు చెబుతూ ఈ మాట అంటారు, ఏమని? ఇప్పటి ఇబ్బందిని బట్టి. చూశారంటే కుటుంబం అంటే తప్పకుండా ఇబ్బంది ఉంటుంది అని తన అభిప్రాయం చెప్తారు. ఒక భార్య అని ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆ భార్య ద్వారా భర్తకి ఇబ్బందులు వస్తాయి. ఒక భర్తను బట్టి భార్యకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కుటుంబ వ్యవస్థ అంటే తప్పనిసరిగా ఇబ్బందులు ఉంటాయి అని తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లుగా మనకు ఈ లేఖనం వ్రాయబడింది. నేను ఇబ్బందుల మీద మీకు ఒక అవగాహన కలగజేయటానికి మాత్రం ఈ అంశాన్ని మీ ముందు పెట్టాను. మరి ఇటు ప్రక్కన చేసిన ద్రోహ కార్యాలను బట్టి, పాపాన్ని బట్టి వీధులలో ఖడ్గము, గుండె కొట్టుకుపోవటము, ఇండ్లలో భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులు, అదే పాపాలను బట్టి, ద్రోహాలను బట్టి తండ్రి ఇంట సమృద్ధిని విడిచిపెట్టి ఇబ్బంది పడసాగినటువంటి వ్యక్తి గురించి చదువుకున్నాం. శత్రువులు కలగజేసే ఇబ్బందులు ఎలా ఉంటాయి, కుటుంబ వ్యవస్థలో కలిగే ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని ప్రజలను ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. ఒక వచనం నోట్ చేయండి.
యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనమును చదువుతున్నారు, వినండి. నేను నిన్ను పుటము వేసి తిని. దేవుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. ఈ భాగాన్ని మీరు గమనించాలి. ఆత్మీయులకు దేవుని ద్వారా కలిగే కొన్ని ఇబ్బందులు, లేక దేవుడు కొన్నిసార్లు ఇబ్బందుల గుండా నడిపిస్తారు. ఎందుకు ఆయన ఇబ్బందులు కూడా నడిపిస్తారు? వచనం అంటుంది, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించాను. ఆత్మీయులైనటువంటి సేవకులను కొన్నిసార్లు దేవుడు ఇబ్బందిలో పరీక్షిస్తారు. ఆత్మీయులైనటువంటి విశ్వాసులను కొన్నిసార్లు దేవుడు ఇబ్బందిలో పరీక్షిస్తారు. ఇబ్బందులలో దేవుడు వెండిని వేసినట్లుగా అగ్నిలో పరీక్షిస్తాడు. అది గుర్తించాలి. ఇది ఒక ప్రత్యేక బైబిల్ స్టడీస్ కనుక దీని మీద మీకు ఒక అవగాహన కలగాలని చెప్తున్నాను. అన్ని ఇబ్బందులు ఒకటే అనుకోకూడదు. ఇబ్బందులు రాగానే నాకు ఎందుకు వచ్చిన ఇబ్బందులని పూర్తిగా అవగాహన లేకుండా తల బాదుకొని గుండె బాదుకొని జీవితాన్ని కన్నీరుమయంగా మార్చుకోకూడదు. వాటి మీద మీకు ఒక అవగాహన కలగజేయాలని పరిశుద్ధాత్ముడు ఈ మాటలు అందించుటకు తోడ్పడుతున్నారు. మరొకసారి గమనించండి. నేను నిన్ను పుటము వేసి తిని, యేసయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించి ప్రతిష్టతలో నిలబడి లక్షల కొలది ఆత్మలను ప్రభు వైపు త్రిప్పి అనేక సంఘాలను స్థాపించి మాలాంటి సేవకులను ఎంతోమందిని సిద్ధపరిచి నిస్వార్థంగా పరిచర్య చేసినటువంటి దైవజనులు యేసయ్య గారు వారి అనుభవాలు అంటారు, తుది శ్వాస విడిచేటప్పుడు కూడా వారి నోటు వచ్చిన మాటలు దేవుడు పరీక్షిస్తున్నాడు. వారు వ్రాసినటువంటి చివరి పాటలో కూడా ఇదే పదం ఉపయోగించారు. నీ శిక్షణలో నేను అనుకువతో మీ కృపను పొందుతానయ్యా. చూశారండి? మీకు అర్థమైందా? ఆ వయసులో, ఆ అనుభవంలో ఇంకా శిక్షణ అవసరమా? ఓ 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత ఓ పెద్ద దైవ సేవకులు అయిపోయామని చెప్పేవారు కొంతమంది, అంతా చేసేసాం ముగించామని చెప్పుకునేవారు మరికొంతమంది. ఇంకా మేము నేర్చుకునేది ఏముంది, అంత తెలుసు మాకు అని ఉప్పొంగేటటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఏదో చేసేసాం పెద్ద సేవ, ఒక 100 మందిని సంపాదిస్తే, ఒక 2 సంఘాలు కట్టేసరికే ఏదో చేసేసాం, సేవ అయిపోయింది అనుకుంటున్న రోజుల్లో యేసయ్య గారు ఎప్పుడు అదే అంటారు. వారు పాడుకునే పాటల్లో కూడా అగ్నిలో నన్ను వేశారయ్యా, నేను శోధించబడుతున్నాను, మీరు నన్ను పరిశోధిస్తున్నారు.
ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తాడు దేవుడు. ఈ మాటలు వినుచున్న సేవకులారా, విశ్వాసులారా, ఇబ్బంది రాగానే కృంగిపోకూడదు, ఇబ్బంది రాగానే నిరాశ చేసుకోకూడదు, ఇబ్బంది రాగానే తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు, ఇబ్బంది రాగానే దేవుని దూషించకూడదు, ఇబ్బందులు కలగగానే దేవునికి దూరం కాకూడదు, సంఘాలకు దూరం కాకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇబ్బంది రాగానే దేవుల్లో ఉన్న మహత్తరమైనటువంటి శక్తి ఎలాంటిదో గుర్తించలేని పరిస్థితికి వెళ్ళకూడదు. ఆసాపు కీర్తనలో 73వ కీర్తన 5వ వచనం చూడండి. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు ఆత్మీయులను ఇబ్బందులు గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రక్కన భక్తిహీనులు ఉంటారు, ఆ భక్తిహీనులేం క్షేమంగా ఉంటారు. అందుకే ఈ కీర్తనాకారుడు ఇలా అంటాడు, ఆత్మీయులకు కలుగుచున్నటువంటి ఇబ్బందులు వారికి కలగవే. పిలువబడి దర్శనం ప్రకారం ప్రతిష్ఠించుకొని నిస్వార్థంగా వాస్తవమైనటువంటి సేవ, సత్యము కొరకు నిలబడి మనుషులను సంతోషపరచక దేవుని సంతోషపరచాలని వైరాగ్యపు స్థితిలో సేవ చేస్తున్న వ్యక్తి ఏమండి ఇబ్బందులు గుండా వెళ్తుంటే ప్రక్కనే మరికొంతమంది ఏమండి తప్పుడు ఉపదేశాలు బోధిస్తూ ప్రజలను తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు అనుభవిస్తూ వెళ్తూ ఉంటే ఈ ఆత్మీయులైన సేవకులు అనుకుంటారు, నేను ఎంత ప్రతిష్ఠించుకొని సేవ చేస్తుంటే నాకు ఇబ్బందులేమిటి, మరి ఈ ఇబ్బందులు వారికి లేవే, ఆ కాపరికి లేవే, ఆ సేవకునికి లేవే. అబద్ధాలు చెబుతున్నారు, మోసం చేస్తున్నారు, భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నారు, మరి వారికి లేవే ఇబ్బందులు, నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయని మనము ప్రశ్నించేదానికంటే నాకెందుకో దేవుడు ఈ ఇబ్బందిని ఉంచారు, ఇందులో పరీక్షిస్తున్నారు, ఈ ఇబ్బందిలో నేను పరీక్షించబడుతున్నాను, ముగింపు ఏదో మహిమకరంగా ఉంటుంది అని ఆలోచించాలి ఆత్మీయులు. ఆసాబులాగా ఆయాసపడకూడదు. కళ్ళు తెరవబడిన తర్వాత 18వ వచనంలో అంటాడు, ఆ ఇబ్బందులు లేవు అనుకున్నటువంటి వ్యక్తులందరూ కాలు జారే చోటులో ఉన్నారు, క్షణములోనే మాయమైపోతున్నారు. తన అనుభవాన్ని మరలా 23, 24 వచనాల్లో తెలియజేస్తున్నారు. ఏమని? చూశారండి, ఈయన ఇబ్బందుల్లో ఉండొచ్చు, దేవుడు ఇబ్బందులు కూడా ఈ వ్యక్తిని నడిపించవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ దేవుని యొద్ద ఉన్నాడు. ఉండటమే కాదండి, నీ ఆలోచన ప్రకారంగా నడిపిస్తున్నావు. అసలు ఎల్లప్పుడూ నా చేయి పట్టుకున్నావు కదా, తర్వాత నన్ను మహిమలో చేర్చుకుంటూ. ప్రియమైన సహోదరులారా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులలో నిలబడాలి. పూర్వపు చరిత్రలో మనం కొన్ని చదువుకుంటూ వెళ్తే
సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మీరు చూడండి, 2వ వచనాన్ని ఒకసారి చదువుతున్నారు. మరియు ఇబ్బంది గల వారందరూ, దావీదుకు ఒక చిన్న సైన్యం ఉందండి. బిగినింగ్లో దావీదు ప్రారంభంలో అంత బలమైనటువంటి సైన్యాన్ని నడిపించిన వ్యక్తి ఏం కాదు. దావీదు మొదటిగా ఒంటరిగా అరణ్యానికి వెళ్ళి గుహలలో అరణ్యములలో దాగి ఉన్న రోజులున్నాయి. దావీదు ఒంటరి ఒకప్పుడు. తర్వాత దావీదు దగ్గరికి కొంతమంది చేరారు, 400 మంది చేరారు, తర్వాత 600 మంది చేరారు అని వాక్యం చెప్తుంది. ఈ దావీదు దగ్గర చేరినటువంటి వ్యక్తులలో వీరెవరు చూడండి. ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ. చూశారండి, దావీదు దగ్గర ఉన్న దావీదు సైన్యములో ఉన్నది ఎవరు? ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు కాపర్లు అంటుంటారు, మా సంఘములో అందరూ పేదోళ్ళు, మా సంఘములో అందరు ఇబ్బందుల్లో ఉన్నవారే, అసలు సహాయపడేవారు కాదు, డబ్బులు ఇవ్వలేరు. నిజమే, ప్రారంభం దేవుడు కొన్నిసార్లు అవసరాన్ని బయట నడిపిస్తారు. ఇప్పుడు దావీదు సైన్యంలో ఉన్నది ఎవరు? ఒకరేమో ఇబ్బందులు పడేవారు, రెండో వారేమో అప్పులు చేసిన వారు, మూడో వారేమో అసమాధానంగా ఉన్నవారు. దావీదు సంఘములో ఉన్నది ముగ్గురే. మీ సంఘములో ఒకవేళ కొద్దిమంది విశ్వాసులు అయి ఉండవచ్చు, అసమాధానముతో ఉండవచ్చు, అప్పులు చేసి ఉండవచ్చు, ఇబ్బందుల్లో ఉండవచ్చు. మా సంఘములు అందరూ అప్పులు చేసిన వాళ్ళు, మా సంఘములు అందరూ అసమాధానంగా ఉన్నారు, మా సంఘములు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అని ఆందోళన చెందబోకు. ఒక రోజున దావీదు ఒంటరి, ఆ తర్వాత ఇలాంటి స్థితుల్లో వెళ్ళాడు. అదే దావీదు సైన్యం లేఖనం చెప్తుంది, దేవుని సైన్యము వలె విస్తరించింది. దావీదు సైన్యం దేవుని సైన్యం వలె గొప్ప సైన్యముగా మార్చబడింది. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడు ఇబ్బందులు గుండా నడిపిస్తారు. నన్ను ఇబ్బందిలో దేవుడు పెట్టారని దేవునికి దూరం కాకూడదు, దేవుని పరీక్షకు నిలబడకుండా విశ్వాసహీనులు కాకూడదు. యేసు ప్రభు కూడా మనకు ఒక పాఠం నేర్పుతారు. లూకా సువార్తలో 12వ అధ్యాయం 50వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, యేసు ప్రభు చెప్తున్నారు చూడండి ఇక్కడ. అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. చూశారా, నేను ఇంకా పొందవలసిన శ్రమల బాప్తిస్మం ఉన్నది. నేను ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా, ఆ బాధల గుండా వెళ్ళాలి. దాని కొరకే ఇప్పుడు నేను ప్రస్తుతం ఎంతో ఇబ్బంది పడుతున్నాను. యేసు ప్రభు మనకు నేర్పుతున్నటువంటి ఒక మంచి పాఠం. ఆయన పరిపూర్ణత చెంది ఆయన మరలా తండ్రి దగ్గర ఏ మహిమతో ఉన్నారో ఆ మహిమను ధరించుకొని అక్కడ ఆ స్థితి ఉండటానికి నేను ఇంకా శ్రమల బాప్తిస్మం ఒకటి పొందాలి, దాని కొరకు నేను ఇంకా ఎంతో ఇబ్బంది పడుతున్నాను, దాని కొరకు నేను వేచి ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఒక 2 రెఫరెన్స్లు మీకు
ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మనలను ఇబ్బందిలో పెట్టినప్పుడు కానివ్వండి, ఇబ్బందులు వచ్చినప్పుడు కానివ్వండి, ఈ ఇబ్బందిలో మనకు ఉండవలసినటువంటి ఒక 2 లక్షణాలు దైవజనుడైన పౌలు గారు ఆయన ఇబ్బందులలో తెలియజేసినటువంటి విషయాలు ఒక 2 విషయాలు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి మీరు కూడా సరిగ్గా ఆ మాట చూడండి. శ్రమలయందును, చూడండి పౌలు గారు ఏం చెప్పారు. ఇబ్బందులయందును, శ్రమలయందును, ఇబ్బందులు, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరల్లోను, ప్రయాసములలోను, చూశారండి, ఎన్నో చెప్పారు ఆయన లిస్ట్ అంతా. అంత లిస్ట్ మీకు వద్దులే. ఇబ్బందులలో మిగులు ఓర్పు గలవారమై, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్పుతో ఎదుర్కోవాలి. మరోసారి చెప్తున్నాను, ఇబ్బంది వచ్చినప్పుడు చేతగాని వారిలాగా కృంగిపోకూడదు. లేఖనం చెప్తుంది కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు, విశ్వాస హీనుడు అయిపోతారు. పౌలు అంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులలో మేము ఎలా ఉన్నాం? మిగులు ఓర్పు గలవారమై ఉన్నాం. భక్తుల చరిత్రలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు మాదిరిగా ఆయన ఓర్చుకుంటూ వెళ్ళారు. అందుకని ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, ఓర్చుకోవాలి. మిగులు ఓర్పు గలవారై జీవించాలి. ఓర్పు లేకపోతే ఇబ్బందుల్లో మీరు నిలబడలేదని అర్థం. ప్రకటన గ్రంథంలో మీకు తెలుసు కదా, 13వ అధ్యాయంలో ఉంటుంది, 16వ అధ్యాయంలో 2-3 చోట్ల రాయబడింది. పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడుతుందంట. 13-10వ వచనంలో గుర్తించండి ఈ మాటను. మేము ఓర్పు గలవారం, మేము సహనం గలవారం, మేము శాంతి మూర్తులం, మేము దీర్ఘశాంతం గలవారం అని చెప్పుకుంటూ వెళ్తారు చాలామంది. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. దేవుడు కొన్నిసార్లు ఇబ్బంది కొలిమిలో పెట్టినప్పుడు, కష్టాలలో పెట్టినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది ఇబ్బంది ఏమిటో. పిల్లిని గదిలో పెట్టి తలుపులు వేసి కిటికీలు మూసి కర్ర తీసుకోండి, రెచ్చిపోతుంది. ఎప్పుడు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. మామూలుగా పిల్లి అంటేనే మనం చూడగానే పరిగెత్తుతుంది. అదే పిల్లిని మీరు గదిలో పెట్టి తలుపులు కిటికీలు వేసి కర్ర తీసుకోండి, రెచ్చిపోతుంది, పులి అయిపోతుంది. అలాగే కొన్నిసార్లు చాలా మిగులు ఓర్పు గలవారం అని చెప్తారు. మిగులు ఓర్పు గలవారం, అసలు ఓర్పే ఉండదు కొంతమందికి. ఇంకా మిగులు ఓర్పు ఎక్కడిది? పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడును. చూసారా? పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. యాకోబు వ్రాస్తూ అంటాడు, యోబు యొక్క సహనాన్ని, యోబు యొక్క ఓర్పును వ్రాస్తూ అంటాడు. ఎంతో జాలియు, ఎంతో కనికరమును,
ఎంతో సహనమును కలిగినటువంటి వ్యక్తి యోబు. భక్తుల యొక్క సహనం, యోబు యొక్క సహనం గురించి ఎన్ని వచ్చినాయండి యోబు గారి మీదకి. చివరికి తన భార్యే దూషించలేదండి. అలాంటి సమయాలలో కూడా మిగులు ఓర్పుతో ఉన్నాడు. దేవుడు నన్ను ఇబ్బంది కొలిలో పెట్టాడు. ఇంకొక వచనం కూడా మీరు చూడండి. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం అండి. నేనెప్పుడు బలహీనుడను. ఇక్కడ పౌలు గారు 2వ అనుభవం చెబుతున్నారు చూడండి. అప్పుడే బలవంతుడను గనుక, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను, నేను సంతోషించు. చూశారండి, ఇబ్బందులలో నేను సంతోషిస్తున్నాను. ఇబ్బందులు వచ్చినప్పుడు సంతోషించేది ఎవరండి? మీరు సంతోషిస్తారా ఇబ్బందులు వచ్చినప్పుడు? ఆ ఇబ్బందుల భారాలన్నింటినీ ప్రక్కవారి మీద పెట్టడం, అందరికీ చెప్పుకోవటం, రెచ్చిపోవటం, ఇక ఆ రోజంతా భోజనం చేయకుండా ఉండటం, కృంగిపోవటం, ఒంటరిగా ఉండటం, ఇవి తప్ప నాకు ఇబ్బంది వచ్చిందని చిందులేస్తారా, గంతులు వేస్తారా? ఆత్మీయులకు ఉండవలసిన లక్షణం వ్రాయబడింది. ఇబ్బందులలో ఒకటి, నేను మిగులు ఓర్పు గలవాడినై ఉన్నాను. రెండవది, ఇబ్బందులలో నేను సంతోషిస్తున్నాను. ఇబ్బందుల్లో సంతోషించాలి దేవుని బిడ్డలు. ఎందుకు? ఇబ్బంది అనేది ఒక పరీక్ష. మీకు అర్థమవుతుందా? ఆ పరీక్ష తర్వాత క్లాస్ పెరుగుతుంది. మామూలుగా పరీక్షల సమయం అంటే పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మంచిగా చదువుకొని వ్రాయగలుగుతాను అనుకునే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వారు పెద్దగా దాని గురించి కంగారు అవరు. ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా, వ్రాయటాలి, బాగా ఆలోచించండి. పరీక్షలప్పుడు త్వరగా వ్రాయాలి, క్లాస్ పెరగాలి, ఇంకా క్లాస్కి వెళ్ళాలి నేను అనుకుంటారు. ఏది బాగా చదువుకునేవారు. ఈ సోమరోళ్ళు, చదువు సంజ లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. సోమరోళ్ళకి చదువుకోకుండా ఉంటారు చూడండి, ఎవరికి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే పరీక్షలు లేకుండానే 10th పాస్ అయినట్టుగా తెలియజేశారు. ఇబ్బంది ఏముంది? కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఈ సంవత్సరం మా పిల్లలు 10th ఫెయిల్ అయిపోతారేమో, అవమానం అయిపోయింది అనుకున్నాం అన్నయ్య గారు. దేవుడి దయ వలన ఈ కరోనాని రప్పించి ఎగ్జామ్ రాయకుండా చేసి చివరికి 10th పాస్ అయ్యేటట్లు అనౌన్స్ చేశారు. ఆత్మీయులు గమనించాలి. ఒక శ్రమ వస్తుంది అనుకున్నప్పుడు ఆ శ్రమ ఎలాంటి తెలుసండి? వెనక మనకొక మేలు వస్తుంది అని తెలియజేసే రాయబారి. శ్రమ ఒక రాయబారి అండి. వెనక మేలు వస్తుంది అని తెలియజేసే రాయబారి శ్రమ. ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది ఎలాంటిది? వెనక మీకు ఒక మేలు వస్తుందని తెలియజేసే రాయబారి.
ఎప్పుడు చెప్తూ ఉంటాను. సముద్రంలో ఎన్నో అలలు రేపబడుతూ ఉంటాయి. ఆ అలలు మన మీదకి వచ్చినప్పుడు తల వంచాలి. ఆ అల మన మీద నుంచి వెళ్తుంది, మనం అక్కడే ఉంటాం. ఇబ్బందులకు తల పైకి ఎత్తకూడదు, సంతోషంతో అంగీకరించాలి. ఈ శ్రమ వెనుక, ఈ ఇబ్బందుల వెనుక ఏదో మేలు ఉందని గుర్తించాలి. ఆ తర్వాత కలిగే మెప్పు, మహిమ, ఘనతలు వేరుగా ఉంటాయి. ఓ 3-4 కోణాల్లో నేను మీకు వివరించాను. మరి ఇప్పటి వరకు ఈ మాటలు విన్నారు. ఇబ్బందుల మీద ఒక అవగాహన కలిగి మీ అంతటి మీరే ఇబ్బందుల్లో పడుతున్నారా? మీరు చేసిన ద్రోహ కార్యాలు, పాపాలను బట్టి తండ్రి ఇల్లును విడిచిపెట్టి సహవాసాన్ని కోల్పోయి దూరదేశం, దుర్వ్యాపారాలు, వేశ్యలకు ఖర్చులు పెట్టి ఇబ్బంది పడినటువంటి వ్యక్తిగా, లేకపోతే శత్రువులు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడవేస్తున్నారా? లేక మీ పరిపూర్ణతను కోరిన దేవుడే కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది కొలిమిలో పెట్టి పరీక్షిస్తున్నారా? ఈ మాటల ద్వారా మీరే ఒక అవగాహనకు రావాలి. నేను ఏ ఇబ్బందిలో ఉన్నాను, ఈ ఇబ్బంది ఎందుకు కలిగింది అని తర్వాత మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఏ ఇబ్బందులో ఉన్నారో వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు ఒక రోజున విడిపిస్తారు, తప్పిస్తారు, మిమ్మల్ని పరామర్శిస్తారని రూఢిగా చెప్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాకృప కనికరమును బట్టి ఈ సమయంలో ఈ ప్రత్యేక బైబిల్ స్టడీని మీరు ఇచ్చారు. ఇప్పటి వరకు ఇబ్బందుల మీద ఒక అవగాహన ప్రజలకు కలిగేటట్లు లేఖనాల్లో నుండి అనేకమైన విషయాలను మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. అసలు ఇబ్బందులు అంటే ఏమిటి? ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి? ఎలా ఇబ్బందుల్లో పడతారు అనే సంగతులు పూర్తి అవగాహన కొరకు ఇప్పటి వరకు ఈ మాటలన్నిటినీ ఇచ్చారు. బిడ్డలు కూడా ఈ మాటల ద్వారా ఒక అవగాహనకు వచ్చారు. తండ్రి, వీటి మీద ఒక పూర్తి గ్రహింపు కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. శారీరకముగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఆత్మీయముగా ఇబ్బందుల్లో ఉన్నారో, తండ్రి ఈ మాటల ద్వారా బిడ్డలందరినీ ఇబ్బందులలో నుండి విడిపించి వారి ఇబ్బందులలో వారికి ఒక పరామర్శను కలగజేసి ఇబ్బందులలో కూడా వారు ఓర్చుకునేటటువంటి శక్తినిచ్చి ఇబ్బందులలో వారు సంతోషించి ఒక రోజున పరిపూర్ణత చెంది మీకు సాక్షాత్ముగా నిలుచున్నట్లు సహాయం చేయండి. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో భద్రపరచండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా అనుభవింపచేయండి. ఈ మాటల నుండి ఏ ఒక్కరిని కూడి ఎడగములకు తొలగిపోకుండా కాచుకొనమని ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.